ద లార్డ్. మెల్షిదెక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బిడ్డలకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి అయిన సర్వంతరయామి భూపతులకు అధిపతి అయిన మన ప్రభు కృప మనకందరికీ నిరంతరము తోడై నడిపించునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ పూట కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో కొన్ని మాటలు చదువుకుందాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి అపోస్తుడైన పేతురు ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడిన ఈ పత్రికలో మరి పేతురు ద్వారా ప్రభు మాట్లాడతాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, మన కాపరి ప్రధాన కాపరి. దేని బిడ్డలారా, కాబట్టి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఎందుకంటే ఈ ప్రధాన కాపరి ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనబడిన మన ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కిరీటము పొందుదురని వాగ్దానం చేస్తున్నాడండి. ఈ యొక్క ప్రధాన కాపరి, ప్రధాన యాజకుడు ప్రభు వాక్యమును గైకొని వాక్య ప్రకారము జీవిస్తూ మరి ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటూ ప్రభు యొక్క మార్గములు నడుచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా వాడబారని మహిమ కిరీటము పొందుతారు అని పేతురు ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు, మరి అనేక మంది తోటలకి, మరి వ్యవసాయానికి అనేక మంది కాపర్లు ఉంటారండి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను కాపరి దేని బిడ్డలారా తన ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడండి. మరి దేశాలని పరిపాలించే, రాష్ట్రాలని పరిపాలించే ప్రధానులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారండి. అయితే దేని బిడ్డలారా ప్రాణం పెట్టే వాళ్ళు కాదు. ఎందుకనంటే మరి మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి. దేని బిడ్డలారా, ఇంకెవ్వరు కూడా మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేయలేనటువంటి వారు మరి ఎంతో మంది ఉన్నారు. దేన్నైనా త్యాగం చేయగలుగుతారు కానీ ప్రాణాన్ని త్యాగం చేయలేరండి. కాబట్టి మన ప్రభు ప్రాణం త్యాగం చేశాడు, మరల పునరుద్ధానుడై తిరిగి లేచాడు. కాబట్టి ఇక్కడ ప్రధాన కాపరి, నీ కాపరి ఎవరు అనంటే మనుషులు కాదు. మీ కాపరి ఎవరు అనంటే దోచుకునేవాడు కాదు. మీ కాపరి ఎవరు అనంటే స్వార్థముగా ప్రవర్తించేవాడు కాదు. ప్రాణం పెట్టిన ప్రధాన కాపరండి. గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రధాన కాపరి గొర్రెలకు క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాడండి. మరొక మాట కూడా మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి మీరు గొర్రెల వలె దారి తప్పిపోతున్నారు అంటే లోకములో పడిపోయిన వాళ్ళకి, లోకానుసారమైన మనసు కలిగిన వాళ్ళకి మరి దేవుని మార్గము, దేవుని వాక్యము, దేవుని యొక్క మరి ఆ ప్రత్యక్షత వాళ్ళకి ఒక ఎర్రితనముగా, గుడ్డితనముగా, అజ్ఞానతనముగా
కనబడుతూ ఉంటాదండి. దారి తప్పిపోతున్న గొర్రెల వలె కాక, మరి ప్రభువు ఏ మార్గంలో ఉన్నాడో, ఏ మార్గంలో నడిపిస్తున్నాడో అనేది మనము తెలుసుకోవాలండి. కాబట్టి ఇక్కడ గొప్ప కాపరి, ఆత్మల కాపరి. ఏ కాపరి అంటేనా? ఆత్మలకి కాపరై ఉన్నాడు. ఎందుకంటే నీ ఆత్మను రక్షించువాడు, రెండవ మరణము నుండి కాపాడేవాడు, నిత్య జీవమిచ్చువాడు మన కాపరైన మరి దేవుని బిడ్డలారా, ప్రధాన కాపరి, ఆత్మలకు కాపరై ఉన్నాడండి. ఈ కాపరి మరి నిత్య జీవమిస్తాడండి. మరణము లేని పరిశుద్ధ పట్టణములో మరి నటనలు, నరహత్యలు, సూర్యుడు, చంద్రుడు లేని రాజ్యము, నీతి పరిపాలన కలిగిన రాజ్యం, గొర్రెపిల్లయ్య దానికి దీపస్తంభం అనబడిన ఆ పట్టణములో నిత్య జీవమిస్తాను అని అంటున్నాడండి. నేనే మార్గమును, సత్యమును, జీవమును అంటున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ప్రధాన కాపరి మన దేవుడు. నీకు ఏమి లోటుగా ఉన్నదో, ఏ కొదువుగా ఉన్నదో, ఏ సమస్య ఉన్నదో, ఏ బాధ ఉన్నదో, మరి దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుడైన మరి ఆత్మల కాపరైన నీ ఆత్మను రక్షిస్తాడు. నీకు ఆరోగ్యం ఇస్తాడు. మరి రెక్కల చాటున నిన్ను దాచుకుంటాడు. ఆరోగ్య ప్రాదాత కలిగిన మన ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. కృపా సత్య సంపూర్ణుడైన నా తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ లోకములో ఎంతో మంది కాపరులున్నారు ప్రభువా. అయ్యా, సంఘ కాపరులున్నారు, గొర్రెల కాపరులున్నారు, అనేక మంది ఉన్నారు. కానీ నీ ఒక్కడివే ప్రధాన కాపరివి, ప్రాణం పెట్టిన కాపరివి నాయనా. నీ మహాకృపతో నింపి ఈ అనుదిన వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి ప్రభువా. ఆ కుటుంబాలకి, ఆత్మలకి, వాళ్ళ జీవితాలకి తండ్రి నీవే గొప్ప కాపరిగా ఉండి, ఏ దుష్టుడు కూడా ముట్టడి వేయకున్నట్లు నీ రక్షణ అనుభవంలో నడిపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.